కానీ ఏం చెప్పదలుచుకున్నారు? మేడం ఇక్కడ ముఖ్యంగా ఈరోజు జరిగిన విషయం ఏంటంటే రెడ్డి జాగృతి నుంచి ఒక వ్యక్తి అక్కడ వెళ్ళి ఇంప్లీడ్ అవ్వడం పిటిషన్ వేయడంతో దాన్ని కొట్టి డిస్మిస్ చేసింది తప్ప ఇది బీసీలకు చేసింది ఏముంది మేడం? సుప్రీంకోర్టు ఏం చెప్పిండ్రు? కింద హైకోర్టులో ఒక చర్చ జరుగుతుంది, ఇక్కడ మీకు రావాల్సిన అవసరం ఏముందని దాన్ని కొట్టేయడం జరిగింది. దానివల్ల బీసీలకు ఏదో లాభం జరిగింది అన్నట్టు, బీసీలకి న్యాయం జరిగింది అన్నట్టు. నాకు తెలిసి ఇది వేరే అది వేరే పిటిషన్ అనుకుంటాను కదా. హైకోర్టులో వేరు వేరు పిటిషన్, హైకోర్టులో ఇక్కడ వేసింది మీరు అన్నట్టు రెడ్డి జాగృతి, బట్ సుప్రీంకోర్టులో వేసింది గోపాల్ రెడ్డి అనే వ్యక్తి. అదే వాళ్ళు ఏదైనా సబ్జెక్ట్ ఇప్పుడు ఇక్కడ విషయం అక్కడ కింద వేయడం వల్ల ఇక్కడ హైకోర్టులో జరుగుతున్న విషయము సుప్రీంకోర్టులో వేసి కొట్టేసి హైకోర్టులో చూసుకుంటే రెగ్యులర్గా ఫస్ట్ కింది కోర్టు నుంచే పైకి వెళ్తుంది మేడం. కింది కోర్టు నిర్ణయం కరెక్ట్ లేనప్పుడు పై కోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. దాన్ని డిస్మిస్ చేసినంత మాత్రం బీసీలకి ఏదో మంచి జరిగిపోయింది ఇక సంబరాలు చేసుకోవచ్చు అనే ఆలోచన కాదు. రేపు హైకోర్టులో వచ్చే నిర్ణయం ఏందనేది మనం అందరం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అసలు హైకోర్టులో కూడా మనకున్నటువంటి ఆలోచన ప్రకారము ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్యలో జరిగిన 1992లో అయితే 50% సీలింగ్ దాటొద్దు అనేది డిస్కషన్ జరిగిందో ఆ 1992 నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి ఇంప్లిమెంటేషన్ 50% దాటొద్దు అనేది. దాటడానికి ప్రయత్నం చేసిన రెండు రాష్ట్రాలు ఏంటి అంటే తమిళనాడు అండ్ మధ్యప్రదేశ్. వాళ్ళు ఒక పద్ధతిగా సిస్టమేటిక్గా ఒక సందర్భంలో మధ్యప్రదేశ్ కూడా సుప్రీంకోర్టు ముందు పోయినప్పుడు కొట్టివేయడం జరిగింది. సో వాళ్ళు సిస్టమేటిక్గా ఒక డెడికేషన్ కమిషన్ వేసి సిస్టమేటిక్గా ఒక యూనిట్ లెవెల్లో గ్రామ స్థాయి నుంచి కింది స్థాయి నుంచి మొత్తం ఒక మంచి ప్రాపర్ సర్వే చేసి ఒక గ్రామంలో ఇప్పుడు మనకు 12,000 గ్రామాలు ఉంటే 12,000 గ్రామాల్లో ఈ గ్రామంలో ఎస్సీలు ఇంతమంది, ఎస్టీలు ఇంతమంది, బీసీలు ఇంతమంది అని ఒక ప్రాపర్ డెడికేషన్ కమిషన్ చేసి ప్రాపర్ సర్వే చేసిన తర్వాత ఒక ప్రాపర్ ట్రిపుల్ టెస్ట్ చేసి ఆ సర్వేని పూర్తిగా సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసినప్పుడు మధ్యప్రదేశ్లో ఇప్పుడు అమలవుతున్నటువంటి పర్సెంటేజ్ ఏంటంటే ఎస్సీలకి 14%, ఎస్టీలకి 21%, బీసీలకు గతంలో 15% ఉన్నదాన్ని 33% చేసి ఇప్పుడు 68% అక్కడ అమలు అవుతుంది మధ్యప్రదేశ్. సో ఇక్కడ తెలంగాణకు వచ్చినప్పుడు ఇప్పుడు అక్కడ అంతా చేసిన తర్వాత 68%కి వచ్చింది. కానీ తెలంగాణలో స్ట్రైట్ అవే 42% బీసీలకి ఇస్తామంటున్నారు. ఆల్రెడీ 7.5 15% ఎస్సీ ఎస్టీలకి అమలు అవుతా ఉంది. సో అబోవ్ 60% కాబోతా ఉంది ఇది. సో దీనికి ప్రణాళికమైన బద్దమైనటువంటి ప్రణాళిక తీర్మానం చేసి మీరు ఏమైనా చేసిరా ఇప్పటి వరకు? మీరు చెప్పుకుంటున్నారు కులగణన చేశామో సిస్టమేటిక్గా జరిగిపోయింది అది అని. కానీ కులగణన చేస్తే మరి మొన్న మీరు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్లో ఎక్కడైతే బీసీఏ లేడో అక్కడ బీసీ రిజర్వేషన్ ఎందుకు వచ్చింది? ఒక తాండాలో కనీసం ఒక బీసీ లేని దగ్గర బీసీ రిజర్వేషన్ ఎందుకు వచ్చింది? అంటే మీ కులగణనకు ప్రాపర్ లేదని మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాం. ఇదే యోయో టీవీలో 100 సార్లు మొత్తుకున్నాం మనం. ఈ కులగణన అనేది ప్రాపర్గా డెడికేషన్గా సర్వే జరగలేదు కాబట్టి ఒక ఎస్టీ ఉన్న దగ్గర ఒక బీసీ లేని దగ్గర ఎస్సీకి ఇవ్వడము, ఎస్టీ ఉన్న దగ్గర తాండాలకు వెళ్ళేసి ఒక బీసీ రిజర్వేషన్కి అమలు చేయడం ఏంది మనం అక్కడ? అంటే ఇక్కడ పూర్తిగా బీసీలను అణగదొక్కాలనే ఒక ఆలోచన ఇంకా నడుస్తూ ఉంది. ఎందుకంటే బీసీలు చాలా చైతన్యమైనరు. ఇక్కడ మీరేదో 42% చేస్తున్నాము, కోర్టు కొట్టేసింది అని రేపు చెప్తారు వీళ్ళు చెప్పేది. ఇవాళ మా కార్తీక్ అన్న నిజంగా 9 తారీఖు నాడు 8 తారీఖు నాడు మంచి ఆలోచన వచ్చి కోర్టు నిజంగా వీళ్ళు చేసిన సర్వేలన్నీ ప్రాపర్గా గమనించి వీళ్ళకి రిజర్వేషన్ 42% అమలు చేస్తున్నామంటే అందరం చేయకూడతాం తప్పకుండా, పార్టీలకు అతీతంగా. అందరం కూడా మేడం మేము ఒకటే అదే చెప్తున్నాం మేడం. సంతోషం, ఎందుకంటే ఒక బీసీ వ్యక్తిగా ఒక బీసీ బిడ్డగా మా కాంగ్రెస్ ఒక అడుగు ముందుకు వేయడంతో బీజేపీ కూడా స్టాండ్తో వాళ్ళకి ఓకే చేసి వాళ్ళ బిల్లుని పాస్ చేసినాం. అవునా కదా మేడం? సో దాంట్లో మాకు కూడా ఒక భాగస్వామ్యం ఉంటుంది. తెలంగాణ వచ్చేటప్పుడు అందరు కలిసికట్టుగా చేసినందుకు జై తెలంగాణ ఒక కేసీఆర్ అనే కాదు కదా, కోదండరామ్ గారు చేసిండ్రు, అన్ని పార్టీలు చేశాయి, తర్వాత సెంట్రల్లో బీజేపీలో ఏ విధంగా సపోర్ట్ చేసి అన్ని తెలిసిన విషయమే. ఒక నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు అందరి సపోర్ట్ అవసరం ఉంటుంది. కానీ నిర్ణయాత్మకంగా ముందుండి మీరు చేసారు కాబట్టి అందరూ తప్పకుండా హర్షిస్తాం దాన్ని. కానీ రేపు చెడు జరిగితే మీరు ఒప్పుకుంటారా? బీసీలకు అన్యాయం చేసినామని ఏమంటారు? కోర్టు ముందు కొట్టేసినాం, కోర్టు కొట్టేసింది, మేము అన్ని మంచి చేయాలనుకున్నా కోర్టు కొట్టేసిందని చెప్తారు. అదే బీసీలు అట్లా కోర్టు కొట్టేసిందని చెప్తే వినేటటువంటి పరిస్థితిలో లేదు. గ్రామ స్థాయిలో బీసీలకి రేపు కాంగ్రెస్ వాళ్ళు మంచి చేస్తారా చేయరా, నిర్ణయాలు కరెక్ట్ తీసుకున్నారా లేదని చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. బీసీలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఈరోజు గ్రామ స్థాయిలో రేపు వచ్చే 8 తారీఖు నాడు కోర్టు ఏం చెప్పబోతుంది, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రాపర్గా ఇచ్చిందా లేదా, దాదాపు 80,000 పేపర్లో ఎన్నో పేపర్లు అని చెప్తా ఉన్నారు
మేము సర్వే చేయడం వల్ల ఇంత సర్వే చేసినాము ఇది చేసినాం అని చెప్పి. నేను ఏం చెప్తానంటే బీసీల పైన పూర్తిగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి ప్రాపర్ 9th షెడ్యూల్లో మీరు పెట్టాలనుకుంటారు కదా, అది ప్రాపర్గా 9th షెడ్యూల్లో మీరు అమలు చేయాలనుకున్నప్పుడు మీరు ప్రాపర్ డెడికేషన్ సర్వే కరెక్ట్గా చేసి మీరు ముందు పెడితే 100% అమలు అవుతుంది. ఇక్కడ రెండు మండల కమిషన్ ముందు, ఒకటి ఇంద్రసానిది, నెక్స్ట్ నాగరాజు యూనియన్ ఆఫ్ ఇండియా ముంగట మనకి సుప్రీంకోర్టు ముంగట ఈ 2 చర్చలు జరుగుతూ ఉన్నాయి. వాటిని అధిగమించి మనం చేయగలగడం అంటే ఎంతవరకు సాధ్యము? అంటే వాటిని అధిగమించి మనం కొట్లాడాలంటే మన దగ్గర ఎలాంటి డేటా ఉండాలి? ఇంద్రసాని విషయమే కానీ, నాగరాజు గారి విషయం కానీ, యూనియన్ ఆఫ్ ఇండియా ముంగట జరిగిన చర్చని దాన్ని అధిగమించాలంటే మన దగ్గర ఎలాంటి డేటా ఉండాలి, ఎలాంటి సర్వే జరిగి ఉండాలి, ఆ వ్యూహాత్మకమైనటువంటి సర్వే జరిగిందా జరగలేదా అనే దాన్ని చూస్తే జరగలేదనేదే నిర్ధారణ. ఎందుకంటే అర్బన్ ఏరియాలో 30 to 40% సర్వే జరిగింది. ఈ రోజు కూడా నేను బల్లగొట్టి చెప్తున్నా, 30 to 40%. రూరల్ ఏరియాలో 40 to 50% సర్వే జరిగింది. అసలు 100% సర్వే జరిగిన ఊరే లేదు. కాబట్టి 100% నేను అనుకుంటున్నా కోర్టులో వీళ్ళకి చుక్కెదురవుతుంది. తప్పకుండా ఇది ఒక కాలయాపన కింద తీసుకెళ్తున్నటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తాను. సో గౌతమ్ ప్రసాద్ గారు, ఏదైతే వాళ్ళ సుప్రీంకోర్టులో వచ్చిన ఇది ఉందో అదే సేమ్ రేపు హైకోర్టులో కూడా రిపీట్ అవుతుంది. 42% రిజర్వేషన్కి సంబంధించి అనుకూలంగా తీర్పు రాబోతుంది. కాబట్టి నెక్స్ట్ డే 9వ తారీఖున నోటిఫికేషన్